ఇలా చూస్తుంటాడు కదా మన వైపు ఇలా నోట్ చేసుకుని చూసా కదా మనం హోల్డ్ అన్నప్పుడు అట్లా ఒక తెరుస్తా కానీ దాన్ని పట్టుకోడు అనమాట లేదా అట్లా ఆడుతాడు. సో లెట్ మీ షో యూ ద యాక్చువల్గా ప్రీవియస్ అంటే వెరీ స్టార్టింగ్ సెషన్లోనే వీడు ఏం చేసేవాడంటే మనం ఇట్లా బాల్ వేసినప్పుడు అట్లా ఎగురు కూడా తెచ్చేవాడి మాదిరి పోయేవాడు. బట్ ఏంటంటే సో బాల్ తేకుండా మన దగ్గరికి వచ్చేవాడు అనమాట. రుద్ర ఎస్ సూపర్ నైస్. ఫుడ్ మీద ఇంటెన్షన్ తోటి అయితే మనం ఏం చేస్తామంటే ఫుడ్ లేకుండా వీడికి ఆల్రెడీగా నేను ఫౌండేషన్ అయితే ఇచ్చాను. సో అంటే లైక్ సో అలాగని చెప్పి మనం విసిగించుకోకూడదు. ఇప్పుడు దానికి పాస్ వచ్చింది అది పోస్తుంది, అలా ఆపుకోవాలని రూల్ లేదు. దానికి బాత్రూమ్ వచ్చింది అంటే పూపు వచ్చింది చేసింది. అలా కొంతమంది అంటే ఇరిటేషన్ అంటే కోపం తెచ్చుకుంటారు అనమాట. సో డోంట్ బీ యాంగ్రీ అండి. సో ఇప్పుడు అది ఇంకా 3 different puppies, 3 different mindsets, a same trainer who loves to teach the puppies and dogs, and a single command which helps the puppies be active and energetic and happy. So same also which helps to create a great bond between you and your puppy or dog. So friends, ee video lo nenu oka single command మీద 3 different puppies తోటి నేను వీడియో చేయబోతున్నాను. ఆ కమాండ్ ఏంటంటే ఫెచ్ కమాండ్ అండి. సో ఆ కమాండ్ వినిపిస్తప్పుడు పప్పీస్ యొక్క బిహేవియర్ ఎలా ఉంది, వాటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, దాన్ని నేను ఎలా ఫేస్ చేస్తాను, సో పప్పీకి ఎటువంటి ఫోర్స్బుల్ లేకుండా ఎలా దానికి టీచ్ చేయగలుగుతాను అనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో తీసేటప్పుడు మంచి మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను మాట్లాడుతూ ఉంటాను. ఎందుకంటే పప్పీని బట్టి అది మాట్లాడుతూ నేను ముందే ఇది స్క్రిప్ట్గా రాసుకోను. సో ఫేస్ చేసేటప్పుడు నేను దాని గురించి మీతో మాట్లాడుతుంటాను. సో కాబట్టి ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక వాచ్ చేస్తున్నట్టయితే ప్లీజ్ subscribe our channel and just hit the bell icon and give all the permissions. Then so whenever I post a video you will get notifications and so you won't miss my videos. So this is Balu Krishnan. Welcome to my channel Balu's Canine Dog Training. Let's watch the video. 1, 2, 3, come on. ఫ్రెండ్స్ లెట్స్ స్టార్ట్ విత్ బగీరా అండి. సో నా చేతిలో బాల్ అయితే ఉంది. సో బగీరాకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హోల్డ్ కమాండ్ ట్రై చేస్తాను. సో ఇది నేర్పించక మనం ఫెచ్లోకి వెళ్తాం అనమాట. రెడీ హోల్డ్ ఎస్ సూపర్ నైస్ గుడ్ జాబ్ బగీరా హోల్డ్ ఎస్ సూపర్ నైస్. చూడండి కాల్ తిట్టి అడ్డం పెడతాడు చెయ్యి. గుడ్ జాబ్ సిట్ గుడ్ బాయ్ బగీరా. బగీరా రెడీ హోల్డ్ ఓకే ఎస్ సూపర్ నైస్. రెడీ బగీరా హోల్డ్ hold right hold yes yes good job. ఫ్రెండ్స్ మీరు గమనిస్తున్నారా? సో అడు ఆ హోల్డ్ పెట్టినప్పుడు అంటే ఇలా చూస్తుంటాడు కదా మన వైపు ఇలా నోట్ చేసుకుని చూసా కదా మనం హోల్డ్ అన్నప్పుడు అట్లా ఒక తెరుస్తా కానీ దాన్ని పట్టుకోడు అనమాట లేదా అట్లా ఆడుతాడు. సో లెట్ మీ షో యూ ద బగీరా ఎస్. సో ఎస్ గుడ్ జాబ్ బగీరా. డూ వన్స్ అగైన్ క్లోజ్ అప్. రెడీ 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 అలా నోరు తెరుస్తాడు కదా. రెడీ బగీరా హోల్డ్ ఎస్ అలా వదిలేస్తాడు అనమాట. సో ఇప్పుడు మీకు పారేసి కూడా చూపిస్తాను. గుడ్ జాబ్ బగీరా. రెడీ ఫెచ్. అంతే అంతే అట్లా వచ్చేస్తాడు. పట్టుకోవడం అనమాట. ఏదో తెచ్చేవాడి మాదిరి పరిగెడతాడు. బట్ తీసుకురావాలన్న విషయం వాడికి అర్థం అవ్వట్లేదు. సో నేనేం చేస్తానంటే ఇప్పుడు కమ్ హియర్ బగీరా కమ్ సిట్ గుడ్ గుడ్. రెడీ హోల్డ్ ఇట్స్ ఓకే హోల్డ్ గుడ్ 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 ఎస్ ఓకే. అంటే కొన్ని సెకండ్స్ వాడి నోట్లో ఉండేలాగా నేను పప్పీకి అయితే గైడెన్స్ ఇస్తున్నాను. రెడీ హోల్డ్ హోల్డ్ దట్స్ గుడ్ తీ అంటాడు కాదు. ఎస్ ఓకే దట్స్ ఇట్. ఎక్కువ ఫోర్స్ చేయకండి, ఎక్కువ ప్రెజర్ కూడా చేయకండి. ఎస్ ఎస్. సో చూసారా ఇది అంటే బగీరాకి నేను ఫెచ్ కమాండ్ సో ఏదైతే మనకు సో పప్పీని బీ హ్యాపీగా ఎనర్జెటిక్గా సో యాక్టివ్గా ఉంచగలుగుతా ఆ కమాండ్ నేర్పించి ట్రై చేస్తున్నప్పుడు సో బగీరా యొక్క రెస్పాన్స్ అండి విత్ ఫుడ్. సో మీరు తర్వాత క్లిప్స్లో అంటే నెక్స్ట్ పప్పీస్ కూడా చేస్తాను నేను ఫుడ్తోనే. తర్వాత క్లిప్స్లో మీరు వితౌట్ ఫుడ్ కూడా చేసి చూపిస్తాను మీకు అప్పుడు రెస్పాన్స్ ఎలా ఉందనేది. ఓకేనా స్టే ట్యూన్. ఫ్రెండ్స్ నౌ విత్ అవర్ రుద్ర ద బ్లాక్ బాయ్. రుద్ర రెడీ హోల్డ్ గుడ్ హౌస్ ఎస్ సూపర్ సిట్ గుడ్. రుద్ర హోల్డ్ గుడ్ హౌస్ ఎస్. సో ఇక్కడ చూసారా వీడు ఎంత చక్కగా నోట్లోకి పెట్టేసుకుంటాడో లోపల వరకు. హోల్డ్ గుడ్ house yes yeah good job yes. So now I am going to throw the ball and some distance only. Rudra ready fetch good job yes that's it yes yes. Rudra ready go fetch now little bit longer andi. Rudra fetch yes good boy house yes nice yes good job. Rudra go fetch
సో ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఏంటంటే రుద్రాకి ఆల్రెడీగా వితౌట్ ఫుడ్తో వీడికి నేను దీని మీద ఫౌండేషన్ ఇవ్వడం జరిగింది నాకు తెలిసినటువంటి ట్రైనింగ్ మెథడ్స్ తోటి. యాక్చువల్గా ప్రీవియస్ అంటే వెరీ స్టార్టింగ్ సెషన్లోనే వీడు కూడా ఏం చేసేవాడంటే మనం ఇట్లా బాల్ వేసినప్పుడు అట్లా ఎగురు కూడా తెచ్చేవాడి మాదిరి పోయేవాడు. బట్ ఏంటంటే సో బాల్ తేకుండా మన దగ్గరికి వచ్చేవాడు అనమాట. రుద్ర ఎస్ సూపర్ నైస్. ఫుడ్ మీద ఇంటెన్షన్ తోటి అయితే మనం ఏం చేస్తామంటే ఫుడ్ లేకుండా వీడికి ఆల్రెడీగా నేను ఫౌండేషన్ అయితే ఇచ్చాను. సో అంటే లైక్ ప్లే లాగా అనమాట. సో ఫెచ్ అనేది ఒక ఫన్ ప్లే లాగా వాడి మైండ్ సెట్ని క్రియేట్ చేశాను, దాన్ని మళ్ళీ ఫుడ్కి అప్లై చేశాను అనమాట. ఎస్ సూపర్. ఎందుకంటే ఫుడ్ లేకుండా నేర్పిస్తే ప్రతిసారి తీసుకురావన్నమాట. సో ఖచ్చితంగా తెచ్చి ఇవ్వాలనేది ఫుడ్ లూరింగ్ బేస్ ఉదాహరణ వస్తుంది. కొన్ని ఫుడ్ ఉన్నప్పుడు బాల్ మీద ఫోకస్ చేయాలి, అలాంటప్పుడు మనము ఫుడ్ లేకుండా అదర్ టెక్నిక్స్ చాలా ఉన్నాయన్నమాట మెథడ్స్. సో వాటిని యూజ్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆల్రెడీగా వీడి మీద నేను ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్లో ఉన్నాయి నా ఐడీస్ అంటే అకౌంట్స్. సో వాటిలో మీరు షార్ట్స్ స్టోరీస్లో చూడొచ్చు. నేను కింద కాంపౌండ్లో ఈవెన్ మధ్యాహ్నం మీద కూడా కాంపౌండ్లో నీడ ఉంటుంది కాబట్టి అక్కడ నేను ట్రై చేస్తాను, సెషన్స్ వేస్ట్ కాకూడదు అని చెప్పేసి. సో హీ లర్న్ వెరీ ఫాస్ట్ అని కపుల్ ఆఫ్ సెషన్స్లో నేర్చుకున్నాడు. ఫ్రెండ్స్ నౌ విత్ అవర్ బెంజీ రెడీ? గుడ్ జాబ్. యా హోల్డ్ ఇట్. గుడ్. హౌస్. ఎస్ వెరీ నైస్ నాన్న. గుడ్ జాబ్. సిట్. గుడ్. రెడీ? హోల్డ్. గుడ్ గుడ్. హౌస్. ఎస్ అట్లా మనకి ఇచ్చే వరకు మనం తీసుకునే వరకు నోట్లో పెట్టుకోగలగాలి. వీడు కూడా అట్లా బాల్ని నోట్లోనే రౌండ్ తిప్పుతారు కానీ పాడేయడు. హోల్డ్. చూడండి. గుడ్ గుడ్. బెంజీ. హౌస్. ఎస్ సూపర్ నైస్. సిట్. గుడ్. హోల్డ్. గుడ్ గుడ్ గుడ్. హౌస్. ఎస్. సో నౌ సేమ్ ఐఎమ్ గోయింగ్ టు థ్రూ ద బాల్. రెడీ? బెంజీ. ఫెచ్. గుడ్ జాబ్ బెంజీ. ఎస్ ఫెచ్. హౌస్. ఎస్ గుడ్ జాబ్. అండ్ బెంజీ నోస్ దట్ లీవ్ అండ్ గెట్ ఇట్ కూడా అండి ఆల్రెడీగా. బెంజీ కమ్. ఎస్ బెంజీ సిట్. స్టే. గుడ్ గుడ్. లీవ్. గుడ్ జాబ్ బెంజీ. ఎస్ గెట్ ద బాల్. గెట్ ద బాల్ దిస్ వే. గెట్ ద బాల్. ఎస్. సో పన్నా కూడా తీసుకోవాలని తెలుసు దానికి. కమాన్ బెంజీ ఫెచ్. దిస్ వే దిస్ వే. కమాన్ బాయ్. కమాన్ బాయ్. హౌస్. ఎస్ సూపర్ నైస్. గుడ్ జాబ్. ఫ్రెండ్స్ చూసారు కదా 3 different puppies, 3 different మైండ్ సెట్స్ అండ్ డ్రైవ్. సో అండ్ ఫోకస్ ఆల్సో. సో నేనే ముడికి ట్రైనింగ్ ఇస్తున్నాను. సో ఒక్కొక్క పప్పీ ఒక్కోలాగా బిహేవ్ చేస్తుంటుంది. బట్ యాజ్ ఏ ట్రైనర్ ఐ హ్యావ్ టు అనలైజ్ ద పప్పీ మెంటాలిటీ అండ్ సో ఎంకరేజ్ ద పప్పీ విత్ డిఫరెంట్ ట్రైనింగ్ టెక్నిక్స్ అండి. సో పప్పీని నేను రెగ్యులర్ మెథడ్ తోటి నేను ట్రై చేస్తాను. ఫస్ట్ రెగ్యులర్ మెథడ్స్ వర్కౌట్ అవ్వకుంటేనే నేను ఏం చేస్తానంటే సో ఫర్దర్ అడ్వాన్స్డ్ మెథడ్స్ యూజ్ చేస్తుంటాను. బెంజీ హోల్డ్. గుడ్. హౌస్. ఎస్ సీ హియర్. బెంజీ హోల్డ్. గుడ్. ఫిట్ 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 ఫిట్. ఎస్ హౌస్. ఇది పారేయడం లేదన్నమాట బాల్. ఆ విధంగా మనము 2 స్టెప్పులు వెనకేసి తేంగానే మనం ఎస్ అని యూజ్ చేయొచ్చు. వర్డ్ అంటే కమాండ్ యూజ్ చేసి తర్వాత రిలీజ్ వర్డ్ యూజ్ చేసుకోవచ్చు. రెడీ? ఐ మీన్ మార్కర్ కీవర్డ్ రిలీజ్ వర్డ్. హోల్డ్. గుడ్. బెంజీ కమ్ ఫెచ్. ఎస్ నైస్. హౌస్. గుడ్ జాబ్. ఈ విధంగా పప్పి మనం కమ్ టువర్డ్స్ అస్ అంటే మన వైపుగా రాగలగాలి పప్పి. సో ఈ విధంగా కొన్ని టెక్నిక్స్ నేను యూజ్ చేస్తుంటాను. సో కొన్ని ఇలా ఫుడ్ ఉన్నా కూడా బాల్కి మోటివేట్ అవుతాయి, చేస్తాయి. ఫస్ట్లో ఇవి కూడా ఇబ్బంది పెడతాయి కానీ సో కపుల్ ఆఫ్ సెషన్స్లో తెలుసుకుంటాయి. నేను బాల్ పట్టుకుంటే చూడండి ఇప్పుడు. గుడ్ గుడ్. సిట్. ఓకే నువ్వు ఎగరాగు. ఓకే గుడ్ గుడ్ గుడ్. చూడు తన కళ్ళు ఇట్లా బాల్ ఎట్లా మూవ్ అవుతాను. గుడ్. బట్ బగీరా ఏం చేస్తానంటే బ్యాగ్ వైపు నా చేయి వైపు చూస్తుంటాడు. వాడు బాల్ మీద ఫోకస్ చేయడు. ఎప్పుడు ఫుడ్ ఉన్నప్పుడు మళ్ళీ ఫుడ్ లేనప్పుడు హీ ప్లే అల్టిమేట్లీ విత్ ద బాల్. మీరు నెక్స్ట్ వీడియోలో మీరు చూస్తారు, క్లిప్లో చూస్తారు మీరు. గుడ్. వితౌట్ ఫుడ్ కూడా మనం బగీరాతో చేస్తాము. హోల్డ్. గుడ్. హౌస్. ఎస్ సీ హియర్. గుడ్ 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 గుడ్. సిట్. హోల్డ్. ఎస్ హౌస్. ఎస్. ఫ్రెండ్స్ మీరు ఇందాక చూసిన క్లిప్లో అంటే బగీరాతో చేసినటువంటి క్లిప్లో సో బగీరా ఫుడ్ ఉన్నప్పుడు బాల్ మీద అంత ఫోకస్ చేయట్లేదు. సో అలాంటప్పుడు నేను ఎలాంటి స్ట్రాటజీ యూజ్ చేస్తానంటే బగీరా యు వాంట్ దిస్. హుయ్ కమన్ 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 కమన్. గుడ్ జాబ్ బగీరా. సిట్. గుడ్. రెడీ? యు వాంట్ దిస్. ఎస్. గుడ్ బాయ్. గుడ్ బాయ్. సూపర్ నైస్. యు లైక్ ఇట్? యు లైక్ ఇట్? ఎస్ ఎస్ ఎస్. బగీరా హౌస్. హౌస్. ఈ గేమ్ ఆడితే మాత్రం జాగ్రత్తగా ఉండండి. హౌస్. గుడ్. బగీరా రెడీ? గో 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 గో. ఎస్ దాట్స్ గుడ్ బాయ్. ఏ జస్ట్ ఇట్లా ఒక కార్నర్ ప్లేస్ చూసుకోవాలి. ఎందుకంటే నేను మామూలుగా రూమ్లో చేస్తాను, బెడ్రూమ్ కానీ హాల్లో కానీ. బట్ మీకు వీడియో క్లియర్గా కనపడాలి కాబట్టి ఇలా ఇంత పెద్ద ప్లేస్లోకి వచ్చాం. బట్ అలా ఇచ్చేసి పప్పి వెళ్ళిపోతుంది అనమాట. సో మీరు చిన్న ప్లేస్ తీసుకొని జస్ట్ బగీరా బగీరా గో 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 ఫెచ్. ఎస్ 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 ఎస్. గుడ్ బాయ్. దాట్స్ ఇట్ నాన్న. దాట్స్ ఇట్. ఎస్ గుడ్ జాబ్. గుడ్ జాబ్. యూ వాంట్ ప్లే? ఎస్
ఎస్ గుడ్ బాయ్ హౌస్ చూసాం మీరు తేడా ఎంత బగీరా హౌస్ హౌస్ గుడ్ జాబ్. సో ఫుడ్ ఉన్నప్పుడు అసలు వాడు బాల్ మీద ఫోకస్ కూడా చేయలేదు, పోతాడు వస్తాడు, లేదా అసలు ఇంట్రెస్ట్ చూపాడు అనమాట. బట్ నౌ వితౌట్ ఫుడ్ కొన్ని మైండ్ సెట్స్ అలా ఉంటాయి. సో మనం ఏం చేయాలంటే పప్పీని అనలైజ్ చేయాలన్నమాట. బగీరా రెడీ గో ఫెచ్. సూపర్ నైస్. ఎస్ యా గుడ్ బాయ్. Nice, good boy. Nice, super nice. Yes, yeah, I know you like it. Yeah. Oh yeah. Yes. Whoa. So she likes the ball very much, Andy. So when I don't have food, Bagheera, you wanna play? Good job. Come here. Yes. Bagheera, come. Yes, come on. You wanna fight with me? Yes. Come here. Bagheera. Danana. Bagheera. Come here. Dabidi. Come. You wanna fight with me? Yes. Come. See? So అట్లా చేస్తుంటుంది. సో మనం జస్ట్ బీ పేషెన్స్ అండి. మీరు ఎప్పుడే కానీ పప్పీని ఫోర్స్ఫుల్గా ట్రైన్ చేయకండి. సో మీకు ఒకవేళ టైం లాస్ అనుకుంటే కనుక జస్ట్ పుట్ ద పప్పీ ఆన్ లీష్ వేసి మనం మన దగ్గర రాబట్టుకోవచ్చు. సో బగీరా, you wanna play? Yes. Come here. Yes, Nana. Goodbye, Nana. Yes. House. మీకు నేను వితౌట్ లీష్ చూపిస్తున్నా కదా, అంటే పప్పి దూరం వెళ్ళిపోతుంది అనమాట. మనం తెచ్చుకోవాలి, మళ్ళీ దగ్గర పిలుచుకొచ్చుకోవాలి. గుడ్ జాబ్. రెడీ సిట్. గుడ్. రెడీ షేక్ హ్యాండ్. గుడ్. అదర్ షేక్ హ్యాండ్. గుడ్. హై ఫై. గుడ్. అదర్ హై ఫై. ఎస్ ఫెచ్. Yeah. Good job. So good job. Nice. Good job. Yes. Go. You are the winner. Good job. So itla. So starting sessions. Actually నేను సెషన్స్ స్టార్ట్ చేశాను. నాకు అనిపించింది సో 3 పప్పీస్లో డిఫరెన్సియేషన్ నేను గుర్తించాను కదా, ఎప్పుడు గుర్తిస్తుంటాను. బట్ ఈసారి ఏంటంటే ఈ విషయాలన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది అనమాట. సో ఎలా నేను ట్రైన్ చేస్తాను, పప్పీని ఎలా అండర్స్టాండ్ చేసుకుంటాను. ఎందుకంటే సమ్ పీపుల్ can't understand and can't wait. సో వాళ్ళు ఇప్పుడు సెషన్ తీసుకుంటే నా పప్పి ఇప్పుడు నేర్చేసుకోవాలా, సో ఈ కమాండ్ ఇప్పుడు నేను చెప్తే నా పప్పి ఇప్పుడు నేర్చేసుకోవాలని చెప్పి చాలా రష్గా ట్రై చేస్తారనమాట. అంటే ఫోర్స్ఫుల్గా ట్రై చేస్తుంటారు, లేదా ఎక్కువసేపు పప్పిని విసిగించాలంటే ట్రైనింగ్ సెషన్ అంటేనే దానికి వద్దురా నాయన బాబా అనేటట్లా పప్పి పారిపోయేలాగా బిహేవ్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల పప్పి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కింద పొందిందంటే సో మళ్ళీ దాని మీద అది ఇంట్రెస్ట్ చూపించదు. సో బీ పేషెన్స్ అండ్ ట్రస్ట్ యువర్ డాగ్ అండ్ ట్రై. సో మీకు ఒకవేళ ఈ విధంగా కూడా మా పాప వినట్లేదంటే మీరు ఏం చేయాలంటే జస్ట్ స్కిప్ ద కమాండ్, ఈ ఫెచ్ కమాండ్ వదిలేసి ఫర్దర్ కమాండ్స్కి వెళ్ళండి. డోంట్ వేస్ట్ యువర్ టైం వేస్ట్ చేయకుండా సో ఫర్దర్ కమాండ్స్కి వెళ్ళిపోవాలన్నమాట. నేను ఏం చెప్తానంటే ఫ్రెండ్స్, సో ప్రతి పప్పీకి కూడా సో తన ఇండివిజువల్ ఐక్యూ లెవెల్, సో ఇండివిజువల్ ఇంటెన్షన్, డ్రైవ్ అనేది ఉంటుంది. సో మనం ఏం చేయాలంటే బీ పేషెన్స్ అండ్ లవ్ అండ్ అఫెక్షన్స్ తోటి సో సరైన ట్రైనింగ్ టెక్నిక్ యూజ్ చేసి మనం నేర్పించాలి. కొన్ని టెక్నిక్స్ యూజ్ చేస్తున్నా కూడా అంత ఈజీగా వన్ సెషన్లో గ్రాప్స్ చేయలేవు అనమాట. సో కపుల్ ఆఫ్ సెషన్లో గ్రాప్స్ చేయలేవు. ఐ మీన్ సో సమ్ విల్ లెర్న్ ఇన్ ఏ సింగిల్ సెషన్, within a session. So some will learn couple of sessions, some will learn so more sessions, and some will can't. అంటే can't means అంటే చేయలేవు అంటే ఆ ట్రైనింగ్ పీరియడ్ మనం ట్రైనింగ్లో వదిలింటాం కదా, సో ఆ పీరియడ్లో నేర్చుకోకపోవచ్చు. అంటే భవిష్యత్తులో ఫ్యూచర్లో నేర్చుకోవని అని కంప్లీట్గా తన జీవితాంతం అది నేర్చుకోదని కాదు. సో వన్ డే సో మీరు ఏం చేస్తారంటే ఏ కమాండ్ అయితే పప్పి ఇబ్బంది పడుతుందో దానికి ఆ టెక్నిక్స్ యూజ్ చేయండి. ఆ టెక్నిక్స్ యూజ్ చేసినా కూడా పప్పికి మోటివేట్ అవ్వకపోతే యూ హ్యావ్ టు స్టెప్ ఇన్ టు అదర్ కమాండ్, జంప్ ఇన్ టు అదర్ కమాండ్. సో వేరే కమాండ్కి వెళ్ళిపోండి. ఎందుకు పప్పి అంత ఇబ్బంది పెడతారు? సో మీరు ఫస్ట్ మీరు పప్పి మైండ్ సెట్లో మీరు ఏం క్రియేట్ చేయాలంటే ట్రైనింగ్ ఈజ్ ఎ ఫన్, ఇట్స్ ఎ గేమ్, ఇట్స్ ఎ ప్లే. యా ఇట్స్ ఎ ప్లే. గో ఫెచ్. సూపర్ నైస్. గుడ్ జాబ్ నాన్న. Benji, fetch. Yes, super nice. Yes, good job. Here. Good. Hold. Good. Out. Yay, good job. Yes, super nice. Yes. Good job. Want this. Sit. Good. Shake hand. Good boy. Other shake hand. Good boy. High five. This one. Good boy. Other high five. Yes. Go. Woo. Left. Good job. Right. Good job. Sit down. Yay! Yes, go fetch. Super nice. Yes. Benji, fetch. Yes. Woo! House. Yes. Nice. సో ఈ విధంగా మీరు ఆడండి, పప్పీని ఆడిపించండి. సో పప్పీ యొక్క మైండ్లో ఒకలాంటి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేయండి. ఒక
ఒక ఎగ్జైట్మెంట్ ఎంజాయ్మెంట్ని మీరు క్రియేట్ చేయగలిగితే సో వన్ డే దే విల్ లెర్న్. సో ఇందాక చెప్పినట్టుగా సో బీ పేషెన్స్ అండ్ ట్రస్ట్ ఇన్ యువర్ 4-legged furry friend. ఓకే, సో అండ్ డోంట్ గివ్ అప్ అండి. సో గివ్ అప్ అవ్వద్దు. కాకపోతే ఆ కమాండ్ మీద పర్టికులర్ నాట్ ఓన్లీ ఫెచ్, సో ఏ కమాండ్ నమస్తే అవ్వచ్చు, తర్వాత జిగ్జాగ్స్ అవ్వచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ కమాండ్ ఈజ్, సో మీరు ఏదైతే నేర్పించాలనుకుంటారో దాన్ని ట్రై చేయండి. సో దానికి సరైన టెక్నిక్స్ యూజ్ చేయండి. సో ఇఫ్ those techniques not worked for your puppy, so it depends puppy యొక్క IQ level, ఏజ్ ఫ్యాక్టర్. సో ఇవన్నీ కూడా నాట్ ఓన్లీ ట్రైనింగ్ టెక్నిక్స్ అని, ట్రైనింగ్ టెక్నిక్స్ యూజ్ చేసినంత మాత్రం అన్ని నేర్చుకుంటాను రూల్ లేదు. సో ఇక్కడ పప్పి యొక్క IQ లెవెల్ డిపెండెంట్ ఉంది, అలాగే ఏజ్ ఫ్యాక్టర్. కొన్ని ఏజ్ పెరిగితే కొన్ని ఇబ్బంది పెడతాయి, కానీ ఏజ్ పెరిగితే కొన్ని ఈజీగా గ్రాప్స్ చేస్తాయి. ఓకేనా, ఇలా మధ్య మధ్యలో మనం మాట్లాడేటప్పుడు ఇలా పీ చేస్తుంటాయి, అంటే ఐ మీన్ సో ఇందాక రుద్రాగారు కూడా మధ్యలో పూ పిల్లలు, అందుకే వీడియో కట్ అయి ఉంటుంది. సో అలాగని చెప్పి మనం విసిగించుకోకూడదు. ఇప్పుడు దానికి పాస్ వచ్చింది, అది పోస్తుంది, అలా ఆపుకోవాలని రూల్ లేదు. దానికి బాత్రూమ్ వచ్చింది అంటే పూపు వచ్చింది చేసింది, అలా కొంతమంది అంటే ఇరిటేషన్ అంటే కోపం తెచ్చుకుంటారు అనమాట. సో డోంట్ బీ యాంగ్రీ అండి. సో ఇప్పుడు అది ఇంకా ఇంట్లో చేయకుండా మీకు బయట చేసిందంటే గ్రేటే కదా, సో మెచ్చుకోవాలి కదా. సో బీ పేషెన్స్, బీ అంటే నేను ఎండ వచ్చేస్తుంది, కెమెరా హీట్ అయితే స్ట్రక్ అయిపోతుంది వీడియో, అందుకని నేను కొద్దిగా స్పీడ్ మాట్లాడాల్సి వస్తుంది. సో వాట్ మై పాయింట్ ఈజ్, సో మీరు ట్రైనింగ్ సెషన్ని క్రియేట్ చేసేటప్పుడు అంటే ట్రైనింగ్ సెషన్ తీసుకున్నప్పుడు సో ఇట్ షుడ్ బి లెస్ దాన్ 5 to 10 minutes అని, ఆర్ 10 to 15 minutes, అంతకన్నా ఎక్కువసేపు తీసుకోకండి. నేను వీడియోలో మాట్లాడుతుంటాను కాబట్టి మీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కాబట్టి సో లెంత్ అనేది ఒక 10, 12, 15 minutes దాకా వస్తుంది, కొన్ని 18 minutes కూడా వస్తుంటాయి. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నేను మంచి ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో ఇచ్చాను అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో అలాగే నా వీడియోస్ అన్నీ కూడా మీ యొక్క వాట్సాప్ స్టేటస్ గాను స్టోరీస్ కానీ అది ఇందాక షేర్ అన్న కదా, ఆ విధంగా చేసేయండి. సో ఎనీవేస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ సపోర్టింగ్ మీ. లవ్ యూ ఆల్, బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియోస్. సో యూ వాంట్ ప్లే, యే గో 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 గో, సూపర్ నైస్. Benji, fetch baby, fetch. Yes, good boy. Yeah, good boy. This way, this way, this way, this way, this way. Benji, fetch. Yes, that's my boy. Yes, yes, yes. Good boy, Nana. Good boy, Nana. So good boy. So నువ్వు ఇట్లా స్ట్రైట్గా రావాలి, సరే? ఇట్లా స్ట్రైట్గా రావాలి. ఎలా రావాలి చూపిస్తాడు, ఎలా రావాలి. ఓకే, గుడ్. కమ్ ఇక్కడ, కమ్ 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 ఇక్కడ, ఎగరకున్నా, కమ్. ఓకే, సిట్, స్టే దేర్. గుడ్. లీవ్, లీవ్. గుడ్, గుడ్, గుడ్. ఎస్, ఫెచ్. Yes, hey, this way. Benji, don't do that. Yes, that's good. గుర్రం లక్క ఎగురుతుంటారు అక్కడిక్కడ. గుర్రం పోయినట్లే. రైట్, దా, సిట్. గుడ్, గుడ్. స్టే దేర్. గుడ్. లీవ్. గుడ్, గుడ్, గుడ్. ఎస్, గెట్ ద బాల్. దొంగోడ. ఎస్, ఫెట్. సో ఈ విధంగా ఒక పప్పి మైండ్ సెట్ ఒకలాగా ఉంటుంది. సో రుద్ర చూస్తారు కదా, డైరెక్ట్గా వచ్చేస్తాడు, అంటే వీడైతే కొద్దిగా రౌండ్ కొట్టేస్తాడు, ఒకసారి స్ట్రైట్ కూడా వస్తాడు. సో దాని మూడ్. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ అండ్ ఎంకరేజ్ ద పప్పీ టు డూ రైట్ వే. యా, గుడ్ బాయ్, వెరీ గుడ్ అన్న, గుడ్ బాయ్. యా, బాయ్. దానన్న పొంప, ఎండ వచ్చేసింది, పొంప. గో 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 హోమ్, గో హోమ్, గో గో. గుడ్ బాయ్ బేబీ, గుడ్ బాయ్ నాన్న, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్, గుడ్ బాయ్.